బసంత నగర్ నా ప్రజలందరికీ నమస్కారం. నా ఓటర్ దేవుళ్ళందరికీ నమస్కారం. ప్రజలారా, ఇక్కడ చూడండి, ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ సర్పంచ్గా పోటీ చేస్తున్నావు, నువ్వు కంపెనీకి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నావు, రూల్స్ విరుద్ధంగా పోతున్నావు. మా అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో పనిచేసే కార్మికుడు పోటీ చేయరాదు, నువ్వు సంతకం పెట్టినవు అని ఇవన్నీ నాకు నోటీసు పంపించడం జరిగింది. 3 పేపర్లు వచ్చినాయి నాకు. ఒకటే చెప్తున్నా, ఈ ఉద్యోగం తీసేయడం విషయంలో ఎన్నికల కమిషనర్ రూల్లో ఉందా? సింగరేణి కార్మికుడు పోటీ చేసినప్పుడు ఈ ప్రైవేటు కంపెనీ కార్మికుని ఎందుకు పోటీ చేయరాదో నాకు అది మాత్రం జవాబు చెప్పలేదు. ఆ జవాబు చెప్పాలి నాకు ఈ మేనేజ్మెంట్ అని ఈ విధంగా తెలియజేస్తున్నా. మరి ఇంకో విషయం, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నా ఉద్యోగం తీసేస్తున్నారు. ఈరోజు పొద్దున కూడా చెప్పిన, మీ తాటాకు చప్పుట్లకు భయపడేందుకు ఈ సతీష్ యాదవ్ సిద్ధంగా లేడు. నా ప్రజలు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, నా ప్రజలు నష్టపోతాండ్రు, మేము అనుభవం రామచంద్ర అవుతాను, మా బతుకులు ఆగమవుతాయని నేను ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీ తాటాకు చప్పుళ్ళకు భయపడదానికి సిద్ధంగా లేడు సతీష్ యాదవ్. నా ప్రజలు నా ఎమ్మడున్నారు, నాతోటి ఏమవుతుందో చూసుకుందాం. కానీ ఇక్కడ మీరు తప్పుడు లెటర్ పంపించారు, ఎంప్లాయీ కోడ్ వేయలేదు, ఇంకా హెల్మెట్ కోసం మాట్లాడినరు. మీరు ఏమన్నా ఆర్టీఐ ఆఫీసర్లా, అల్ట్రాటెక్ ఎంప్లాయా, ఆర్టీఐ ఎంప్లాయా? మీరు హెల్మెట్ లేకపోతే నాకు ఫైన్ వేస్తారు, అది తెలిసిన విషయమే. కొంచెం ఇలా మీ తప్పుల తడకలు ఉన్నాయి, మీకు ఈ తప్పుల తడకలు లీడర్లకు భయపడడం కాదు సతీష్ యాదవ్ను. దేకింగే అల్ట్రాటెక్ సిమెంట్ ఎంప్లాయ్ నేను అధికారులకు చెప్తున్నా, నేను పోటీ చేస్తున్నా కాబట్టి చాలా మాట్లాడలేను. మీరు అధికారులు 3 అవతారాలు ఉండరు, పోతారు, కానీ మేము పుట్టింది ఇక్కడనే, సచ్చేది ఇక్కడనే. నువ్వు ఏడో పెట్టినావో ఏడు తత్తావో నీకు తెలియదు, నాకు తెలుసు. నేను ఇక్కడనే పుట్టినా, ఈ గడపైన తత్తా, ఈ ప్రజలే నన్ను బొంద పెడతారు, నిన్ను బొందోడు పెడతాడు తెలియదు. అధికారి నువ్వు పెద్ద పాలేరు, నేను చిన్న పాలేరు, గంతే తేడా నీకు నాకు. ఇంకా బాగా మాట్లాడతా, కానీ ఈ తప్పుడు తడకలు లీటర్లు ఏందో నాకు కూడా చట్టం తెలుసు, నాకు కూడా అడ్వకేట్ తెలుసు. నేను ముఖ్యమంత్రి లాగా తిరిగి వచ్చిన, నాకు 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నది. నా రాజన్న, నా మక్కన్ సింగ్ రాజన్న నిజాయితీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాకు సపోర్టు, నా వెనుక. సరే, ఎట్లయినా ఈ ప్రజాక్షేత్రంలో అన్నీ మాట్లాడుకుందాం. ప్రజలందరికీ నమస్కారం.